ఆలకించుటకు చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఆదివారం మనం సంఘముగా కూడి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించే వారమై ఉన్నాం. ఈరోజు కూడా దేవుడు మనకి ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని ఇచ్చి ఆయనను మహిమపరచడానికి, ఆయనకు మనం ఆత్మ సంబంధమైన బలులను అర్పించడానికి దేవుడు మనకు ఒక గొప్ప అవకాశాన్ని, తరుణమును దయచేసి ఉన్నాడు. కాబట్టి ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి మనం వాక్యాన్ని వింటూ దాన్ని నెమరు పోస్తూ ఆనందంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం గడుపుదాం. నెహెమ్యా గ్రంథాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. మరి ఇప్పటివరకు 8 అధ్యాయాలు అయిపోయినాయి. 9వ అధ్యాయం మనం చూడబోతున్నాం. నెహెమ్యా 9వ అధ్యాయం, 9th చాప్టర్. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. ఎనిమిదవ అధ్యాయంలో ఏం జరిగిందో మనం చూసాం. 8వ అధ్యాయాన్ని వాళ్ళు దేవుని వాక్యాన్ని ఎలా విన్నారు, ఎలా ధ్యానించారు, ఆ తర్వాత దేవుని వాక్యానికి వాళ్ళు ఎలా స్పందించారో చూసాం. తర్వాత పర్ణశాలల పండుగని వాళ్ళందరూ కలిసి సమాజంగా, సంఘంగా ఆచరించారు. 9వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు ఆలోచించినట్లయితే, మొదటి వచనం, 9వ అధ్యాయం మొదటి వచనంలో, ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. సమాజం అంతా కూడా ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. కూడి వచ్చారంటే సమాజంగా వాళ్ళు మొత్తం అందరూ కలిశారనమాట, అందరూ కూడుకున్నారనమాట. ధూళి పోసుకున్నారంట తల మీద, గోనె పట్టలు కట్టుకున్నారంట. అంటే ఏంటి దాని అర్థం, సూచన ఏంటి? తగ్గించుకున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, మారు మనసు కనిపిస్తుంది అక్కడ. ఎప్పుడైతే గోనె పట్ట కట్టుకుంటారో, ధూళి పోసుకుంటారో, దానికి సింబల్ ఏంటనమాట, దేవుని సన్నిధిలో వాళ్ళు తగ్గించుకున్నారు. 9వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలీయులందరూ దేవుని సన్నిధిలో తగ్గించుకొని కూడుకొనిరి. ఇశ్రాయేలీయులందరూ దేవుని సన్నిధిలో తమ్మును తాము తగ్గించుకొని ఏం చేశారనమాట, కూడుకున్నారు. 2వ వచనం, ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. 9వ అధ్యాయం 2వ వచనంలో ఏమవుతున్నారంట, ప్రత్యేకించబడుతున్నారు. అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై. ఇశ్రాయేలీయులు అన్యజనులలో నుండి ఏమయ్యారన్నమాట, ప్రత్యేకింపబడిరి. సపరేషన్. ప్రత్యేకింపబడుతున్నారు అంటే అన్యులతో ఏమైపోయారు, ఇన్ని రోజులు కలిసిపోయారు, ఇప్పుడు ఏమవుతున్నారనమాట, ప్రత్యేకించబడుతున్నారు. ఓకే, అన్యుల్లో నుంచి సపరేట్ అవ్వండి. అంటే వాళ్ళతో కుమ్మక్క అయిపోయి, వాళ్ళతో కలిసిపోయి ఏమైపోయారు అనమాట, వాళ్ళు చేస్తున్నట్లు వీళ్ళు, వాళ్ళు బ్రతుకున్నట్లు వీళ్ళు అలా బ్రతికిపోయారు. ఇప్పుడు ధర్మశాస్త్రం విన్నాక ఎజ్రా ఆ ధర్మశాస్త్రాన్ని విని వాళ్ళకి విధిపించి స్పష్టంగా తెలియజేసినప్పుడు వాళ్ళకి అప్పుడు అర్థమైంది, ఓహో, దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్న జనాంగము మనము, దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు, ప్రతిష్ఠించాడు మనల్ని. ఒక సంకల్పం కోసం, ఒక ఉద్దేశం కోసం మనల్ని ప్రత్యేకపరిచాడు. దీన్ని మర్చిపోయామే ఇన్ని రోజులు.
అని ఆ వాక్యం విన్నాక, స్పష్టంగా గ్రహించాక ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారనమాట, తగ్గించుకొని మారు మనసు పొంది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారనమాట, తమను తాము ప్రత్యేకపరుచుకుంటూ ఉన్నారు. అంటే వాక్యం విన్నారు, ఇప్పుడు దాన్ని ఏం చేస్తారనమాట, యాక్షన్లో పెడుతున్నారు. విని ఎమోషన్ అయిపోయి విడిచిపెట్టలేదు, విన్నారు, ఎమోషన్ అయ్యారు, దానివల్ల మారు మనసు వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తున్నారనమాట, వాళ్ళు ప్రత్యేకించబడ్డారు. సో లాస్ట్ టైం మనం ఆలోచించాం కదా, దైవ చిత్తానుసారమైన మారు మనసు ఏం చేస్తుంది, దుఃఖమును కలుగజేస్తుంది. దానివల్ల వాళ్ళలో ట్రూ రిపెంటెన్స్, నిజమైన మారు మనసు, నిజమైన మారు మనసు పొందిన వాళ్ళు ఏం చేస్తారు, చేసి చూపిస్తారు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా వాక్యం విన్నాక వాళ్ళు దుఃఖితులయ్యారు, మారు మనసు పొందారు, తల మీద ధూళి పోసుకున్నారు. ఇప్పుడు ఏమవుతారనమాట, ప్రత్యేకింపబడుతున్నారు. అన్నిలో నుంచి ప్రత్యేకింపబడి ఏం చేస్తారంట, తమ పితరుల పాపమును ఒప్పుకునిది, ప్రత్యేకింపబడిది, మరియు తమ పితరుల పాపమును ఒప్పుకొనిది. తమ పితరుల పాపమును ఒప్పుకొనిది. వాళ్ళు చేసిన పాపం కాదు, వాళ్ళ పితరులు చేసినటువంటి పాపం ఒప్పుకున్నారు. అమ్మా అంటే తమ పాపములను, తమ పితరుల పాపమును ఏం చేశారనమాట, పాపములను, తమ పితరుల పాపమును ఒప్పుకొనిది. తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిది. అంటే తమ పాపాలని ఒప్పుకోవడంలో ఏముంది, ఓకే మీనింగ్ అని అనుకోవచ్చు. వాళ్ళ పాపాలని వాళ్ళు ఒప్పుకుంటారంటే, పితరుల పాపాన్ని ఒప్పుకోవడం ఏంటి, పితరుల పాపాన్ని ఎందుకు ఒప్పుకుంటారు, వాళ్ళు అలా చేయడం వల్లనే మాకు ఈ గతి పట్టింది. మాకు ఈ గతి పట్టడానికి కారణం ఎవరు, మా పితరులు చేసిన దోషం. అంటే పాత నిబంధనలో ఏమయ్యేదన్నమాట, దోష శిక్ష ఏమయ్యేదన్నమాట, ట్రాన్స్ఫర్ అయ్యేది 10 తరాల వరకు. 10 తరాల వరకు పాత నిబంధనలో దోష శిక్ష ఏమయ్యేదన్నమాట, ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చేది. అంటే పితరులు నేలకి ఏమి ఇవ్వలేదన్నమాట, విశ్రాంతి ఇవ్వలే. 70 సంవత్సరాలు వాళ్ళు భూమికి ఏమి ఇవ్వాలన్నమాట, విశ్రాంతి ఇవ్వాలి. 6 సంవత్సరాలకు ఒకసారి విశ్రాంతి ఇవ్వాలి. కానీ వాళ్ళు ఏం చేశారనమాట, కంటిన్యూగా 70 సంవత్సరాలు వాళ్ళ పితరులకు వాళ్ళు ఏం చేశారనమాట, ఆ భూమికి విశ్రాంతి ఇవ్వకుండా పంటలు పండించారు. ఇప్పుడు అది చేసింది ఎవరు, పితరులు చేశారు. పితరులు చేసినటువంటి పాపమునకు వీళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. అంటే వీళ్ళు బబులోనికి 70 సంవత్సరాలు వెళ్ళారు. 70 సంవత్సరాలు పంట పండించిన వాళ్ళు బబులోను చెరకి వెళ్ళలేదు. వాళ్ళ తర్వాత సంతానం ఏమైందన్నమాట, బబులోను చెరకి 70 సంవత్సరాలు వెళ్ళాల్సి వచ్చింది. అందుకు తమ పాపములతో పాటు ఏం చేస్తారన్నమాట, తమ పితరుల పాపములను ఒప్పుకుంటున్నారన్నమాట. తమ పితరుల పాపములను కూడా ఒప్పుకుంటున్నారు. 3వ వచనం ఏముంది, మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. నమస్కారం చేయుచు వచ్చిరంటేనా, ఆరాధించుచూ వచ్చిరి. అందరూ కలిసి దేవుని వాక్యాన్ని చదివి దేవుణ్ణి ఆరాధించింది. దేవుణ్ణి ఆరాధించింది. ధర్మశాస్త్ర గ్రంథంను చదువుతూ వచ్చి నిలవబడేనంట. చూడండి, వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలవబడి, అంటే నిలవబడి వాక్యాన్ని చదివారు, నిలవబడి దేవుణ్ణి ఆరాధించారు.
ఇప్పుడు మనకి ఆ పరిస్థితి లేదు కదా, చక్కగా కుర్చీలో కూర్చొని ఏం చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. ఆ కుర్చీలో కూర్చున్నా కూడా మళ్ళీ అంత కంఫర్ట్గా మనం ఆ సండేలో కూర్చుంటున్నాం. అన్ని కంఫర్ట్ ఉన్నా కూడా మనం దేవుణ్ణి సాటిస్ఫై చేయలేకపోతున్నాం. అన్ని కంఫర్ట్ ఉన్నా కూడా ఇప్పుడు కూర్చుంటే నిద్ర వస్తుంది, నిలబడి నిద్రపోతారు ఎవరన్నా? అంటే ఒక నమ్మకం ఏంటంటే మన వాళ్ళు కూర్చొని నిద్రపోరనే నమ్మకంతో కుర్చీలే సిస్టమ్ పెట్టినట్టున్నారేమో. కానీ నిలవబడి దేవుణ్ణి ఆరాధించారు, నిలవబడి ప్రార్థన చేశారు, నిలవబడి బైబిల్ చదివారు. అందుకే నిలబడి పాటలు పాడితే వేరు, కూర్చొని పాటలు పాడటం వేరు. యాక్చువల్లీ కూర్చొని పాటలు పాడితేనే రాదంట. పాటలు పాడేటప్పుడు నిలబడినప్పుడే సింగర్స్ ఎప్పుడైనా స్టూడియో చూశారు కదా, వాళ్ళు కూర్చొని పాడతారు, నిలబడి పాడతారు. సో పాటలు కూడా మనం నిలబడి పాటలు పాడితే బాగుంటుంది. అందుకే కేరపురం చర్చ్ కూడా ఒక సాంగ్ నిలబడి పాట పాడండి అని చెప్పాను. ఓకే, సో మేబీ ప్రభు వల్ల పాట కానీ, ప్రభు వల్ల పాట అందరూ కూర్చోంటారు కాబట్టి నిలబడితే కొంచెం రిలాక్స్గా ఉన్నట్టుంటుంది. ప్రభు వల్ల పాట నిలబడి పాడండి, ప్రభు వల్ల సాంగ్. లేదా తర్వాత 3 పాటల్లో లాస్ట్ పాట నిలబడి పాడండి. సో అలా నిలబడి పాడటం వల్ల యాక్టివ్గా ఉంటాం మనం కూడా. కూర్చుని పాడామనుకో, ఇలా బాగా పాట పాడేవాడు కూడా నిదానించేస్తాడు, సోమవారితో ఉంటాడు. 4వ వచనం, లేవీయులలో 4-5 వచనాలు చదవండి. లేవీయులలో యేషువ, బాని, కద్మియేలు, షెబన్య, బున్ని, షెరెబ్య, బాని, కెనాని అనువారు మెట్ల మీద నిలువబడి ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొరపెట్టిరి. తర్వాత 5వ వచనం, అప్పుడు లేవీయులైన యేషువ, కద్మియేలు, బాని, హషాబ్నేయ, షెరెబ్య, హోదియా, షెబన్య, పెతహాయ అనువారు నిలవబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగ స్తోత్రము చేసిరి. సకలాశీర్వాచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. ఎవరిని స్తుతిస్తున్నారనమాట? సకలాశీర్వాచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును, మహా ఆకాశములను, వాటి సైన్యమును, భూమిని, దానిలో ఉండునది అంతటిని, సముద్రములను, వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. అంటే 6 వచనాలు ఏంటో తగిన దేవుణ్ణి ఏం చేస్తారు అనమాట? స్తుతించిరి. దేవుణ్ణి స్తుతించిరి. ఏమని స్తుతించారు దేవుణ్ణి? అక్కడ కొన్ని టైటిల్స్ ఉన్నాయి చూడండి. ఆ టైటిల్స్ మీరు అండర్లైన్ చేసుకొని ప్రార్థన చేసేటప్పుడు ఇవి వాడాలి. ఎప్పుడు ఒకేసారి ఒకే స్టైల్ ప్రార్థన చేయొద్దు. ఈ టైటిల్స్ మనం మెమరైజ్ చేస్తే ప్రార్థన చేసినప్పుడు మనం ఈ టైటిల్స్ ఏం చేస్తామన్నమాట, వాడతాం. ఎప్పుడు పరలోకమందున మాట్లాడడానికి కాకుండా ఇంకా డిఫరెంట్ పొగడాలి. దేవుణ్ణి పొగడడానికి మనం బైబిల్లో ఉన్న కొన్ని టైటిల్స్ని ఏం చేయాలన్నమాట, గమనిస్తూ ఉండాలి. దొరికినప్పుడు అక్కడ అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ దేవుణ్ణి ఏమని స్తుతిస్తున్నారు చూడండి. నీవే అద్వితీయుడవైన యెహోవా. ఇప్పుడు ఎవరన్నా ప్రార్థనలో అద్వితీయుడవైన మా దేవా, అద్వితీయుడవైన మా దేవా, ఆ పదం చాలా చోట్ల ఏమైందనమాట, దేవుణ్ణి స్తుతించడానికి ఆ పదం వాడబడింది. ఏ పదం? అద్వితీయుడవైన మా దేవా.
ఏకైక దేవ, పరమండలమందు నీవు మాత్రమే వసించుచున్న మా దేవా, నీవు మాత్రమే, నీలాంటి వాడు ఇంకొకడు లేడు దేవా, నీలాంటి దేవుడు అనేవాడే లేడు. అలా కొన్ని టైటిల్స్ మనం దేవుణ్ణి పొగడ్డానికి డిఫరెంట్ టైటిల్స్ మనం వాడాలి. అలా వాడాలంటే అవి మన బుర్రలో ఉండాలి. మనం ఎక్కడ ఏదో 2-3 పదాలు పెట్టుకుంటాం, ఇంక అదే చెప్తాను. డిఫరెంట్గా వాడితే, ఇప్పుడు ఒకే టైటిల్ వాడుతున్నాం అనుకోండి, బోరు కొట్టేస్తుంది యాక్చువల్లీ మనకే. డిఫరెంట్ టైటిల్స్ వాడాలి. అవి మనకు ఇంట్రెస్ట్ ఉంటే వస్తుంది, ఇంట్రెస్ట్ లేకపోతే రావు అన్నమాట. అన్నిటికీ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ లేనోడు ప్రార్థన చేసినా, ఇంట్రెస్ట్ లేనోడు చర్చికి వచ్చినా, ఇంట్రెస్ట్ లేనోడు పాటలు పాడినా దేవునికి ఎలా ఉంటుందని కంపరంగా ఉంటుంది. నువ్వు ఆదివారం చర్చికి వచ్చావు, ఇంట్రెస్ట్ వచ్చావా, ఇంట్రెస్ట్ లేకుండా వచ్చావా? ఆ ఇంట్రెస్ట్ లేకుండా వస్తే దేవునికి ఎలా ఉంటుంది? రే ఫస్ట్ లేచిపోరా అక్కడి నుంచి, లే ఫస్ట్ అక్కడి నుంచి ఇక్కడ. మనకే కంపరం వచ్చేస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ లేకుండా ఏమైనా చేస్తే. ఇంకా దేవునికి ఎలా ఉంటుంది? దేవుడు బలవంతంగా మనల్ని ఎక్స్పెక్ట్ చేయట్లే, ఇంట్రెస్ట్తో ఆసక్తి పెట్టి చేయి. పాటలు పాడినా, ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా, పని చేసినా, ఏది చేసినా ఇంట్రెస్ట్తో చేయి. చాలా తక్కువ అండి. హృదయపూర్వకంతో దేవుణ్ణి ఆరాధించేవారు, స్తుతించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఇంట్రెస్ట్తో ఉన్నప్పుడు దేవుని గురించి మనకి బాగా అర్థం అవుతుంది, దాని గురించి బాగా తెలుసుకుంటాం. ఇప్పుడు వంట కూడా ఇంట్రెస్ట్తో వంట చేస్తే ఎలా ఉంటుంది, ఇంట్రెస్ట్ లేకుండా చేస్తే ఎలా ఉంటుంది? ఇంట్రెస్ట్తో చేస్తే అది మంచి రుచిగా వస్తుంది, ఇంట్రెస్ట్ లేకుండా చేస్తే విసుక్కుంటూ కసరుకుంటూ ఇది అన్నాం అనుకోండి, అది తినబుద్ధి అవ్వదు. దేవుడు కూడా అంతే. మనం అర్పించే ఆరాధన ఆయన ఆనందంగా సంతోషంగా అంగీకరించాలంటే మనం ఎలా చేయాలన్నమాట, దాన్ని ఇంట్రెస్ట్తో చేయాలి. రైట్. తర్వాత అక్కడ కొన్ని టైటిల్స్ వాడచ్చు. అద్వితీయుడవైన యెహోవా అన్నాడు. రెండోది, అంతకంటే ముందు సకలాశీర్వాచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. సకల ఆశీర్వచనమునకు, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన, స్తోత్రములకు మించిన నీ నామము, మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడు. ఘనమైన నామము. దేవా నీ నామము ఘనమైనది. ఏంటి ఆయన నామము? యెహోవా. యెహోవా అనే నామము ఘనమైనది. యెహోవా అనే నామము సకల ఆశీర్వచన స్తోత్రములకు మించినది. అందుకే యెహోవా అనే నామము, ఆ పేరుని దేనికి మనం పెట్టకూడదు. హోటల్స్కి కానీ లేదా స్టోర్లకు కానీ లేదా వ్యక్తులకి కానీ పర్వతాలకు కానీ సముద్రాలకు కానీ యెహోవా అనే నామం ఇక దేనికి పెట్టకూడదు. రైట్. ఆ నామము ఓన్లీ దేవునికి మాత్రమే, దేవునికి చెందిందే. అలాగే క్రీస్తు అనే నామాన్ని కూడా పెట్టకూడదు. కొంతమంది కాలేజీకి పెట్టేస్తారు, క్రైస్ట్ కాలేజ్, క్రైస్ట్ స్కూల్, క్రైస్ట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంట. ఏంటది? ఒకడికి క్రిస్టి అంట. క్రిస్టి అనే పేరు కూడా పెట్టకూడదు. క్రిస్టిలో కూడా ఏముంది?
CHRISTY అని వస్తుంది. సో క్రైస్ట్ వచ్చేసింది. మనుషులకి మనం ఆ క్రీస్తు పేరు కానీ, యేసు పేరు కానీ, యెహోవా అనే పేరు కానీ ఏం చేయకూడదు అన్నమాట, పెట్టకూడదు. ఆ పేరుకి ఒక ఘనం ఉంది అనమాట. ఆ ఘనమైన నామాన్ని ఏం చేయకూడదు అనమాట. ఆ ఘనత నామాలకి కొంతమంది పౌలు పేరు పెట్టుకుంటారు. పౌలు పేరు పెట్టుకుంటే బారుకు పోతూ ఉంటాడు. మరి రారా పౌలుగా తాగొద్దాం అంటున్నాడు. పౌలు అనే పేరు పెట్టుకున్నాడు, తాగడం ఏంటి? ఓకే, ఇంకొకరు యేసు అని పేరు పెట్టుకునేస్తారు. ఆ యేసుగాడు ఉండలే అని అంటుంటారు, తిరుగుతూ ఉంటారు అని. యేసు పాదం, యేసు రాజు, వాళ్ళందరూ డ్రింకర్స్ అయి ఉంటారు. అంటే కొన్ని పేర్లకి ఘనత ఉంది. ఆ ఘనతను ఏం చేయకూడదు అనమాట, తగ్గించుకోవాలి. అలాగే యెహోవా నీ నామము ఘనమైనది. తర్వాత అద్వితీయుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా. ఇంకా నీవే ఆకాశమును, నీవే ఆకాశమును, ఆకాశమును, మహాకాశములను, మహా ఆకాశములను, వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిను సృజించి వాటన్నిటిని కాపాడువాడవు. సృజించిన వాడవు నీవే. తర్వాత వాటన్నిటిని కాపాడువాడవు. ఆకాశములు, మహా ఆకాశములంట. ఆకాశము పాటలు ఉంది కదా, ఆకాశ మహా ఆకాశములు. ఓకే, మనం పాట పాడేటప్పుడు ఆకాశమాకాశములు అంటాం. ఆకాశం ఆకాశం కాదు, ఆకాశ మహా ఆకాశములు. ఆకాశ మహాకాశముల్ వాటి యందున్న సర్వంబును అనాలి. ఆకాశ మహా ఆకాశములను కలుగజేసి. అంటే ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఏది? ఆకాశం అంతే. ఇంకా ఏమున్నాయంట? మహా ఆకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు మానవుడు పంపిస్తున్న శాటిలైట్లు ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఆకాశంలో ఉన్నాయి. నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆకాశంలో ఉన్నాయి. మహా ఆకాశంలో లేవు. ఇవన్నీ దాటిన తర్వాత, సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ దాటిన తర్వాత ఏ వస్తాయి అన్నమాట? మహా ఆకాశం. ఈ ఆకాశమే ఇంత ఇదిగా ఉంది, ఇంకా మహా ఆకాశం ఎలా ఉంటుంది? మహా ఆకాశం ఎంత ఉంటుంది? అర్థం కాదు. మనిషి కూడా స్పేస్ని రీసెర్చ్ చేస్తూ గ్యాలక్సీ అన్నాడు, మిల్కీవే గ్యాలక్సీ. మిల్కీవే గ్యాలక్సీలో సూర్యమండలం, సూర్య కుటుంబం ఒకటి అనమాట, సోలార్ సిస్టమ్. మిల్కీవే గ్యాలక్సీలో సోలార్ సిస్టమ్ అనేది ఉంది. అలాంటి మిల్కీవే లాంటి గ్యాలక్సీలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో లక్షలు ఉన్నాయి అని అన్నారు సైన్స్ కదా. ఎవరైనా సైన్స్ చదివింటే అంటే ఎవరు ఆ మహాకాశాలకు పోలేదు కానీ సైన్స్ అలాంటి మిల్కీవే గ్యాలక్సీలు ఎన్నో లక్షలు ఉన్నాయి అని చెప్పారు. ఉండొచ్చేమో. ఓన్లీ ఆకాశమే ఇంత మానవునికి అర్థం కానట్లుగా ఉంటే ఇంకా మహా ఆకాశాలు ఎన్నో ఉంటాయి. అది దేవుని సృష్టి. ఊరికే జస్ట్ ఒక 50,000 60,000 కిలోమీటర్స్ల శాటిలైట్ని పంపించేసి ఏదో గొప్పగా సాధించాను అనుకుంటున్నాడు మానవుడు. ఇంకా ఎంతో ఉంది తెలుసుకోవాల్సింది. మానవుని వల్ల కాదు అది. తర్వాత భూమిని దానిలో ఉండునది అంతటినీ, సముద్రములను వాటిలో ఉండునది అంతటినీ సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము. ఆకాశ సైన్యమంతా కూడా నీకే నమస్కారం చేయుచున్నది, అంటే ఆరాధించుచున్నది. ఆకాశ సైన్యము నిన్ను ఆరాధించుచున్నది. అంటే దేవుడు మనల్ని కేవలం ఆయన ఆరాధించడానికి సృష్టించాడా? మనం లేకపోతే దేవుడిని ఆరాధించే వాళ్ళు లేరా? ఉన్నారు.
ఆకాశం ఆయన స్తుతిస్తూ ఉంది కదా, నక్షత్రాలు ఆయన స్తుతిస్తాయి, ఆయన కలుగు చేసిన సృష్టి ఆయన స్తుతిస్తూ ఉంది, దేవదూతలు ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. అంటే మనల్ని కేవలం దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రమే మనల్ని ఏం చేయలేదు, సృష్టించలేదు. మనం ఆయనకు కుమారులుగా ఉండడానికి మనల్ని సృష్టించాడు. ఆయన నీతి క్రియలను చేయడానికి ఆయన మనల్ని సృష్టించాడు. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి ఆయన మనల్ని సృష్టించాడు. ఆయనలాగా బ్రతకడానికి ఆయన మనల్ని సృష్టించాడు. ఆరాధించడానికి మాత్రమే కాదు. చాలామంది అంటే దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడంటే ఆరాధించడానికి. ఎప్పుడు? ఆదివారం ఆరాధించడానికి నిన్ను పుట్టించాడా? ఆదివారం ఆరాధించడానికి మాత్రమే మనల్ని కలుగజేయలేదు, మనల్ని సృష్టించలేదు. చాలా ఉందండి. దేవుని యొక్క నీతి కార్యములను అర్థం చేసుకొని వాటిని ఏం చేయడానికి అన్నమాట, ప్రాక్టీస్. అందుకే ధన్యతలు ఏమన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో? ధన్యతలు చెప్పాడు కదా, ఆత్మ విషయమై ధీరులైన వారు ధన్యులు. అంటే అప్పుడు నిన్నెందుకు సృష్టించాడు? ఆత్మ విషయంలో ధీనత్వము కలిగి ఉండటానికి. సమాధానపరచువారు ధన్యులు అంటే నిన్నెందుకు సృష్టించాడు? సమాధానపరచడానికి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు అంటే నిన్నెందుకు సృష్టించాడు? ఎందుకు సృష్టించాడు? నీతి కొరకు నువ్వు బ్రతకడానికి. రైట్? ఇలా మనల్ని సృష్టించడానికి కేవలం ఆదివారం ఆరాధన చేయడానికి కాదు. ఆదివారం ఆరాధన దేవుని సంకల్పంలో చాలా చిన్నది, చాలా చిన్నది. మిగతాదే ఉంది. ఆ మిగతా కాలంలో, మిగతా సమయంలో నువ్వు దేవుణ్ణి ఏం చేయాలన్నమాట, ఘనపరచాలి. తర్వాత 7-8 వచనాలు. దేవా యెహోవా అబ్రామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరను స్థలము నుండి యువతలకు అతని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టినవాడవు నీవే. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, యబూసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. అంటే ఏమని స్తుతిస్తున్నారు? అబ్రహామును ఎన్నుకొన్న దేవా నీకు స్తోత్రం అంటున్నాను అన్నమాట. ఓకే, అబ్రహామును ఏర్పరచుకొనిన దేవా, అతనితో నిబంధన చేసిన దేవా, అందుకు నీకు స్తోత్రం, అందుకు నీకు స్తోత్రం. అంటే ఏంటి దాని అర్థం? నువ్వు అబ్రహామును ఏర్పరచుకొనకపోతే మేమెక్కడి వాళ్ళం? నువ్వు అబ్రహామును ఏర్పరచుకున్నావు కాబట్టి, అతనితో నిబంధన చేసుకున్నావు కాబట్టి నీకు స్తోత్రం, స్తోత్రం. అంటే తమ పితరులను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తున్నారు. ఇప్పుడు మనం కూడా, నాయన నువ్వు మా తల్లిదండ్రులకు నువ్వు మమ్మల్ని పుట్టించకపోయింటే మేము ఎక్కడుండే వాళ్ళం? ఇప్పుడు మా తల్లిదండ్రులు క్రీస్తు సంఘంలో లేకపోయింటే అసలు మేము క్రీస్తు సంఘంలో ఎక్కడుండే వాళ్ళం? నన్ను క్రీస్తు సంఘంలో పుట్టించినందుకు నీకు స్తోత్రం. క్రైస్తవ కుటుంబంలో నన్ను పుట్టించినందుకు నీకు స్తోత్రం. ఇలాంటి మంచి తల్లిదండ్రులకు నన్ను పుట్టించినందుకు నేను నీకు స్తోత్రం. అంటే మనం దేవునికి థ్యాంక్స్ చెప్పేటప్పుడు దేవుడు ప్రజెంట్ ఏం చేస్తున్నాడో స్తుతించడం కాదు, ఫ్యూచర్లో ఏం చేస్తాడో స్తుతించడం కాదు, పాస్ట్లో నీ కోసం ఏం ప్లాన్ చేశాడో దాన్ని కూడా నువ్వేం చేయాలన్నమాట. పాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నా పాస్ట్లో నా తల్లిదండ్రులు, ఓకే, వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు, వాళ్ళ ద్వారా నేను ఈరోజు ఈ లైఫ్. అలా మనకి
కొంతమంది వ్యక్తుల ద్వారా మనకి ఈ పరిస్థితి వచ్చి ఉంటుంది. వాళ్ళని బట్టి మనం దేవుణ్ణి ఏం చేయాలన్నమాట, స్తుతించాలి. ఇప్పుడు దానికి పితరులు అని అనుకోండి, మన క్రీస్తు సంఘాలకి జాకబ్ గారు అని అనుకోండి. జాకబ్ గారు బెంగళూరుకి రాకపోయింటే ఏమయ్యేది? మేము ఉండేవాళ్ళం కాదు, క్రీస్తు సంఘం ఇలా ఉండేది కాదేమో, మనందరం ఎక్కడ డినామినేషన్లో ఉండేవాళ్ళమేమో. అందుకు నువ్వు ఆయన అంటే పాస్ట్కి వెళ్ళాలన్నమాట. పాస్ట్ వెళ్ళినప్పుడు, గతంలో వెళ్ళినప్పుడు మనకు ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదానికి పాస్ట్లో దేవుడు కొంతమందిని ఏం చేసి ఉంటాడనమాట, వాడుకొని ఉంటాడు. వాళ్ళ ద్వారా ఈరోజు మనకి ఈ భాగ్యం. సో ఇశ్రాయేలు అదే అంటున్నారు, అబ్రహాముని నువ్వు ఎన్నుకున్నందుకై ఈరోజు మేము మీకు ప్రజలుగా ఉన్నాం. అందుకు అబ్రహామును నువ్వు ఎన్నుకున్నందుకు, అబ్రహాంతో నువ్వు నిబంధన చేసుకున్నందుకు నీకు. తర్వాత 9 నుంచి చూడు, 9 నుంచి 15. అక్కడే ఉందంటే, ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలను విడిపించినందుకు నీకు స్తోత్రం. చదవండి. నీవు నీతిమంతుడు అయి ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రం వద్ద వారి మొరను నీవు వింటివి. ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వంగా ప్రవర్తించరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక క్రియలను మహత్కార్యములను చూపించితివి. అలాగున చేయుట వలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధి నొందితివి. మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్య పొడి నేలను నడిచిరి. ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములో నీవు పడవేసితివి. ఇదియుగాక మొదటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలిగించుటకై అగ్నిస్తంభంలో ఉండిన వాడవును అయి ఉండి వారిని తోడుకొని పోతివి. సీనాయి పర్వతం మీదికి దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింపనాజ్ఞాపించి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహం తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకోనని వారికి ఆజ్ఞాపించితివి. రైట్. జస్ట్ ఒక 9 నుంచి 15 వచనాలు, 6 వచనాల్లో మొత్తం కంప్లీట్గా ఐగుప్తు నుంచి కనాను వరకు చెప్పేశారు ప్రార్థనలో. ఎంత డిస్క్రిప్షన్ ఎలా ఉందో చూడండి. 40 సంవత్సరాల స్టోరీని 6 వచనాల్లో చెప్పేశాడు. ఐగుప్తు నుంచి విడిపించావు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసావు, అరణ్యంలో వారిని కాపాడావు, ఆహారం దయచేసావు, కనాను దేశాన్ని వాళ్ళకి ఇచ్చావు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చావు. అంటే గతంలో దేవుడు వాళ్ళకి చేసినటువంటి మేలులను, వాళ్ళ పితరులను దేవుడు ఎలా నడిపించాడో, వాళ్ళ పితరులను దేవుడు ఎలా కాపాడాడో మర్చిపోకుండా వాళ్ళు దేవుడిని ఏం చేస్తున్నారనమాట. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, దేవుణ్ణి మనం కూడా కేవలం ప్రజెంట్ మనకు చేసిన మేలును బట్టే దేవుని ఏం చేయకూడదు, స్తుతించడం కాదు. పాస్ట్లో ఆయన మనకి ఏం చేస్తాడో అది గుర్తుంచుకోవాలి. పాస్ట్లో మనకేం మేలు చేశాడో గుర్తుంచుకోవాలి. అందరికీ అంతే. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం అంటే, ఇతరుల దగ్గర నేను నీకు గతంలో ఏం మేలు చేశానో ఒకసారి గుర్తు చేసుకుని అంటాం. నేను జాస్పర్కి చెప్తున్నాను, రైట్, కానీ నాకు చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చేసిన వాళ్ళు. ఇది చైన్ లింక్ అన్నమాట. దేవుడు మనుషుల ద్వారా ఏం చేస్తాడు అనమాట, మేలులు చేస్తాడు. కాబట్టి స్తుతించాల్సింది ఎవరిని? వీళ్ళు మా అబ్రహాం గ్రేట్ అంటున్నారా, మా అబ్రహాంని ఎన్నుకున్న దేవా నీకు గ్రేట్ అంటున్నారా? మాట్లాడలేదు. అబ్రహాంని పొగుడుతున్నారా, అబ్రహాంని ఎన్నుకున్న దేవుని పొగుడుతున్నారా? అంతే. మన తండ్రిని మనం పొగడకూడదు,
మన డాడీని, మన తండ్రిని ఏర్పరచుకున్న దేవుని. అర్థం అవుతుంది కదా. ఇప్పుడు నా కుమారుడు మా నాన్న చాలా బాగా వాక్యం చెప్తున్నాడు, మా నాన్నలాగా ఎవరు అలా చెప్పకూడదు. నా కుమారుడు ఏం చెప్పండి, మా నాన్నని ఎన్నుకున్న దేవా నీకు స్తోత్రం అనాలి. అంటే ఘనత ఎవరికి అనమాట? పొగడతలు ఎవరికి? స్తోత్రం ఎవరికి? కానీ మనం దేవుని పక్కన పెట్టి ఏం చేస్తాం అన్నమాట, మనుషులు ఎక్స్పెక్ట్ చేస్తాం. నన్ను గుర్తించండి, నన్ను పొగడండి, నేనేంటో తెలియజేయండి, నాకు అప్రిషియేషన్ ఇవ్వండి, నన్ను గుర్తించండి అని అంటాం. నెక్స్ట్ 16-17 వచనాల్లో, అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి. వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాసపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడవునై ఉండి వారిని విసర్జించలేదు. సో ఏమంటున్నారు ఇక్కడ 9వ అధ్యాయం 16-17 వచనాల్లో, మా పితరులు నిన్ను విసర్జించిన నీవు వాళ్ళని, మా పితరులు నిన్ను విసర్జించినను నీవు మాత్రం వారిని ఏం చేయలేదన్న, విడిచిపెట్టలేదు. వాళ్ళు నిన్ను విడిచిపెట్టారు, కానీ నువ్వు మాత్రం వాళ్ళని విడిచిపెట్టలే. మనం విడిచిపెడతాం దేవుణ్ణి, దేవుడు మాత్రం మనల్ని చేయి విడిచిపెట్టడం. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు చేయి వదిలేస్తారు, తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేస్తారా? పిల్లలు తల్లిదండ్రులని వదిలేసిన స్టోరీలు ఉన్నాయి, కానీ తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేసిన స్టోరీలు ఉండవు. అలా ఉన్నాయంటే ఇంక అంత దౌర్భాగ్యం ఇంకోట్లేదు. ఏ తల్లిదండ్రులు తమ పిల్లల చెయ్యి విడిచిపెట్టరు. అంటే దేవుడు కూడా అంతే. దేవుడు కూడా తండ్రి స్థానంలో ఉండి ఆయన తన బిడ్డల్ని విడిచిపెట్టేవాడు. అందుకే కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగైతే కాపాడుతుందని దేవుని యొక్క కాపుదలని, కోడి యొక్క కాపుదలకి పోల్చదని ఏం చేస్తానమాట, ఆ కోడి వెంటనే తన రెక్కల్ని విప్పి పిల్లలన్నింటినీ ఏం చేస్తానంటారు, తన రెక్కల కింద దాచుకుంటారు. అలా మనం విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టడానికి. నెక్స్ట్ 18 నుంచి, వారు ఒక కోటను చేసుకొని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను. వారు ఎడారిలో ఉండగా నువ్వు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేరు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారి పై నుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి బోధించుటకు నీ ఉపకార ఆత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతిగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. సో 9:18 నుంచి 21 వరకు దేవుడు వారి పితరులను పోషించెను. 40 సంవత్సరములు. అంటే వాళ్ళు దుస్తులు ఏం కాలేదంట, పాతవి కాలేదట. వారి కాళ్ళకు ఇప్పుడు నడిస్తే ఏమవుతుంది, ఆపులు వస్తాయి. ఇప్పుడు రోజుకి ఏదో ఒక అరగంటో గంటో నడిస్తే ఓకే, రోజంతా నడుస్తూ ఉంటే ఎలా ఉంటుంది? అలా 40 సంవత్సరాలు నడవాలి. 40 సంవత్సరాలు నడవాలంటే నా కాళ్ళు ఏమవుతాయి?
అందుకే కాళ్ళకి వాపు రానివ్వకుండా చేసావు. కాళ్ళకు వాపు రాలేదు, బట్టలు పాతికిలిపోలేదు, వస్త్రాలు అంటే కొత్తవి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మన్నాను కురిపించావు, పూరెలను కురిపించావు. అంటే దేవుడు పోషించాడు వాళ్ళని. 40 సంవత్సరాలు ఉద్యోగం చేశారా? 40 years వాళ్ళు వ్యవసాయం చేశారా? మరి ఫ్రీగా 6 లక్షల మందికి ప్రతిరోజు 3 పూట్ల దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? మన్నాన్ని ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు. 22 నుంచి 31 వరకు కూడా చదవండి. 22 నుంచి. ఇదియు కాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరిచితివి గనుక వారు సీహోను అను హెష్బోను రాజు యొక్క దేశమును, బాషానుకు రాజైన ఓగు యొక్క దేశమును స్వతంత్రించుకొనిరి. సో ఇంగ్లీష్లో బాగుంది ఈ టైటిల్ రాసుకుంది, ద సైకిల్ ఆఫ్ ఇజ్రాయెల్స్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఇశ్రాయేలీలు దేవునితో కలిగి ఉండిన సంబంధం. ద సైకిల్ ఆఫ్ ఇజ్రాయెల్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఇక్కడ మనకి మంచి పాయింట్. ఇదియుగాక రాజ్యములను జనములను వారికి అప్పగించి, రాజ్యాల్ని అంటే ఇశ్రాయేలుకి ఏమి ఇచ్చాడు? రాజ్యం ఇచ్చాడు. ఇశ్రాయేలుకి రాజ్యం ఇచ్చాడంటే దాని అర్థం రాజుల్ని, సైన్యాన్ని, రథములను వాళ్ళు ఆశించినట్లే ఏం చేశాడు దేవుడు? వాళ్ళకి రాజ్యాన్ని ఇచ్చాడు. అడిగారు కదా వాళ్ళు, మాకేం కావాలి? సకల దేశాల మర్యాద చొప్పున మాకేం కావాలి? రాజు కావాలి. రాజ్యం యొక్క సిస్టమ్ కావాలి మాకు. రాజు, సైనికులు, ఖడ్గాలు, యుద్ధాలు, ఈటెలు, బరిసెలు ఇవన్నీ కావాలి మాకు. అందరికీ రాజ్యం ఉంది, మాకు లేదు. అందరికి, అన్ని దేశాలకి రాజు ఉన్నాడు, మాకు రాజు లేడు. మేము రాజుని ఏర్పరచుకోవడానికి మాకు హక్కు లేదా? మాకు ఎలాంటి రాజు కావాలో ఎన్నుకోవడానికి మాకు హక్కు లేదా? సరే, ఓకే. సో రాజ్యాల్ని వాళ్ళకి అప్పగించాడు, వారికి సరిహద్దులను ఏర్పరిచితివి గనుక. సో వాళ్ళకి బార్డర్ కూడా ఇచ్చాడు అనమాట. ఇదంతా కూడా ఎవరిది? ఇశ్రాయేలులది. ఈ బార్డర్ అంతా కూడా ఇశ్రాయేలులది. తర్వాత వారు సీహోను అను హెష్బోను రాజు యొక్క దేశమును, బాషానునకు రాజైన ఓగు యొక్క దేశమును స్వతంత్రించుకుని వారి సంతతిని ఆకాశపు నక్షత్రములంత విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానము చేసిన దేశములోనికి వారిని రప్పింపగా. సో ఫైనల్గా ఏం చేసావు నువ్వు? మా పితరులను వారికి వాగ్దానము చేసినటువంటి కనాను దేశంలోకి వాళ్ళని ఏం చేశావు? రప్పించావు. ఎలా రప్పించావు? యెషయా గ్రంథంలో ద్రాక్ష తోటకు పోలుస్తాడు. నువ్వు ఒక ద్రాక్ష తోటను నాటితివి, కానీ ఆ ద్రాక్ష తోట నాటకముందు ఏం చేసావు? ఆ భూమిలో ఉన్న రాళ్లను, ముండ్ల పొదలను అన్నిటినీ ఏరి నీళ్ళ తొట్టి తొలిపించి ఏం చేసావు అనమాట? అడవి ఒలీవ మొక్కను తీసుకొచ్చి ఏం చేసావు? అక్కడ నాటావు. అప్పుడు అది పెరిగి పెద్దదయ్యి ఫలాలు ఇవ్వాలి. కానీ ఏ ఫలాలు వచ్చాయి? కారు ద్రాక్షలు. కారు ద్రాక్షలు కాచిరే కఠిన ఇశ్రాయేలు. అంటే ఆయన అలా వారిని అంత పద్ధతిగా ఇశ్రాయేలుని తీసుకొచ్చి కనాను దేశంలో, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో వారిని నాటితే, వారిని ఉంచితే చివరికి దేవునికి వాళ్ళు ఇచ్చిన ఫలాలు ఏమన్నమాట? కారు ద్రాక్ష. మంచి ఫలాలు ఇవ్వలే, తినవలసిన ఫలాలు ఇవ్వలేదు. ఏ ఫలాలు ఇచ్చారనమాట? చేదు ద్రాక్ష. అదే అంటున్నారు, మా పితరులకి నువ్వు వారిని రప్పించగా. 24 ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకొనిది.
నీవు కనానీయులను ఆ దేశవాసులను జయించి తమకు మనసు వచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశ జనులను వారి చేతికి అప్పగించితివి. అంటే దేవుడు వారి కోరుకున్నట్లు దేవుడు చేశాడు. అంటే ఫ్రీడమ్ ఇచ్చాడు, స్వతంత్రత ఇచ్చావు నువ్వు. అప్పుడు వారు ప్రాకారములు గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకుని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, బహువిస్తారముగా ఫలించు చెట్లను వశపరుచుకొనిరి. అలాగున వారు తిని తృప్తి పొంది మదించి, అండర్లైన్ చేయండి, ఏం చేశారంట? తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా, నీ మహోపకారము, నువ్వు చేసిన ఉపకారం చిన్నది కాదు, మహోపకారం. తిన్నారంట, తృప్తి చెందారంట. ఇంకోటి ఏది కూడా వచ్చిందంట, మదం ఎక్కి. మదం మదమెక్కి. కొన్నిసార్లు తల్లిదండ్రులు చేసినటువంటి మేలును మర్చిపోయి మదం ఎక్కుతుంది. దేవుడు నీకు మంచి భర్తను, మంచి కుటుంబాన్ని ఇచ్చినప్పుడు కూడా అనుభవిస్తున్నా నీకు మదం ఎక్కువ కదా. మంచి భర్తని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, ఎందుకు మదం నీకు? ఎందుకు మదం? ఎక్కడ ఉద్యోగం ఉంది, మంచి శాలరీ వస్తుంది, మదం ఎందుకు? చర్చికి రావడానికి మదమా? ప్రార్థన చేయడానికి మదమా? పాటలు పాడడానికి మదమా? నోరు తెరవా పాటలు పాడడానికి మదమా? ఇన్ని చేసిన దేవునికి గొంతెత్తి పాట పాడడానికి నీకు మదం. ఇన్ని చేసిన దేవుణ్ణి ఆరాధించడానికి నీకు మదం. ఇంత మంచివిచ్చినా మదం. ఎప్పుడు గొడవలు, కొట్లాటలు, ఇల్లు. వాళ్ళకు కాదు, వాళ్ళకు మదం ఎక్కింది. ఈరోజు మనం కూడా మదించిపోతున్నాం. ఎక్కువ ఆశీర్వదిస్తాడు కదా దేవుడు. మహోపకారాలు చేసినప్పుడు దాన్ని అనుభవిస్తూ తృప్తి పొందుతూ మదం. అంటే టు బీ ఫ్రాంక్గా ఒప్పుకుంటున్నారా, ఒప్పుకోవట్లేదా వీళ్ళు? ప్రార్థనలో మా పితరులు ఏం చేశారు? మదం ఎక్కారు. నేను ఎప్పుడు మా తాతను అంటున్నాను, మా తాత కూడా మదం ఎక్కింది. 20 ఎకరాలు వాళ్ళ నాన్న పొలం ఇస్తే త్రాగుడికి అలవాటు పడిపోయి త్రాగడానికి కోసం అప్పు చేసేవాడు, అప్పు తీర్చడానికి పొలం అమ్మేవాడు. మదంతో 20 ఎకరాలు అమ్మేశాడు మా తాతగాడు. అర్థమవుతుంది కదా. కొన్నిసార్లు మనకి మదం ఎక్కినప్పుడు ఏంటి, ఎంత 5 ఎకరాలా? 5 ఎకరాలు ఉంది, నీ అప్పు ఎంత చెప్పు, 5 ఎకరాలు అమ్మేసి తీర్చేస్తా. అంత మదమా? ఏంటి, నేను తలుచుకుంటే క్షణాల్లో ఈరోజు 5 లక్షలు పుట్టిస్తాను, అంత మదమా? నేను తలుచుకుంటే నిన్ను లేకుండా చేస్తాను, అంత మదమా? నేను తలుచుకుంటే నేనేంటో చూపిస్తా, అంత మదమా? ఉద్యోగాన్ని బట్టి కానీ, డబ్బును బట్టి కానీ, కుటుంబాన్ని బట్టి కానీ, పిల్లలను బట్టి కానీ మదం ఎక్కకూడదు. మదించిరి. 26 కదా. నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి ఆ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. మామూలు విసుగా, బహుగా విసుగా. ఓకే, అప్పుడు ఇక్కడ ఇశ్రాయేలీయులు మదించి దేవునికి ఏం చేశారంట? విసుగు
ఇది వాళ్ళు దేవునితో కలిగి ఉన్న సంబంధం. దేవునితో వాళ్ళు మతంతో ప్రవక్తల్ని చంపి ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెట్టి దేవునికి విసుగు పుట్టించారన్నమాట. అలాంటి సంబంధం. ఇప్పుడు అలాంటి వాళ్ళు మనతో సంబంధం ఉంటే మనకి ఎలా ఉంటుంది? మనకు విసుగు పుట్టేవాడు మనతో ఉంటే మనం ఏం చేస్తామండి? విడిచిపెట్టిపోతాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, వద్దురా బాబు వీడికి దండం అని వదిలించుకుంటాం మనం. ఇప్పుడు దేవునికి వాళ్ళు విసుగు పుట్టించినప్పుడు దేవుడు ఏం చేయడం వాళ్ళని? మాట్లాడలేదు. దేవుడు ఏం చేయాలి వాళ్ళని? యాక్చువల్లీ వదిలేయడానికి ఆయనకి చాలా కారణాలు ఉన్నాయి. కానీ వదిలేసాడా? విడిచిపెట్టాడా? మరి ఈరోజు అంత తేలిక భర్త భార్యలు విడిపోతారు? అంత తేలిక? చాలా చిన్న చిన్న వాటికి భార్యాభర్తలు గొడవ పడతారు. చిన్న చిన్న వాటికి భార్యాభర్తలు విడిపోవడంత వరకు వెళ్ళిపోతారు. కారణం ఏంటి? మదం. అంతే. కారణం ఏంటంటే మదం ఉంది కాబట్టి. కొన్ని సంవత్సరాల క్రితం, 5-6 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ఫోన్ చేసి, అంకుల్ నాకు మా ఆయన వద్దు, నాకు విడాకులు కావాలని ఫోన్ చేసి, సాయంత్రం లాయర్ని తీసుకొస్తానులే అన్నాను. నాకు ఫోన్ చేసి విడాకులు కావాలా, సరే లాయర్ని తీసుకొస్తానులే అమ్మా, మాట్లాడి పేపర్ల మీద సంతకం పెట్టి అంతే. నెక్స్ట్ ఫోన్ చేయలేక, ఏంది అంకుల్ ఇంత సీరియస్గా తీసుకోవాలి అనుకుందేమో. అంటే ఏం చేయాలి ఇంకా? అంత ఈజీనా చెప్పటం? అప్పటి నుంచి మళ్ళీ ఇంకా అంటే నేను బతిమలాడుతాను అనుకుంది, వద్దులేమ్మా అలాంటివి చేయకూడదమ్మా అట్టండి. ముళ్ళుని ఈ మధ్య నేను ఆ టెక్నిక్ యూజ్ చేస్తున్నాను. అవును విడిచిపెట్టే, తర్వాత తెలుస్తుంది. గడ్డి తింటే అప్పుడు తెలుస్తుంది. మదిచ్చి మదమెక్కి దేవునికి ఏం చేశారంట? విసుగు పుట్టించారు. తర్వాత 31 అయిందా? 27. అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. ఆ శత్రులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి వారి శత్రువుల నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని అంటారు. కృపా నీ కృపా సంపత్తు. ఎక్కడ వాడలేదు ఈ పదాలు, మన బైబిల్ ఎక్కడ వినుండం. కృపా సంపత్తు అంటే దేవుడు కృప చూపటలో సంపత్తు. దేవుని యొక్క సంపత్తి ఏంటనమాట? కృప చూపటం. ఎవరైతే కృప చూపుతారో వాడు నిజమైన ధనవంతుడు. ఎవరు ధనవంతుడు? కృప చూపేవాడు. ఎవరు ధనవంతుడు? క్షమించేవాడు. ఎవరు ధనవంతుడు? ప్రేమించేవాడు. ఎవరు ధనవంతుడు? సహించేవాడు, ఓర్చుకునేవాడు, భరించేవాడు. వాళ్ళు నిజమైన ధనవంతులు. ఎవరైతే భయపడుతూ పిరికితనంతో అసూయ, ఆ తర్వాత పిసినితనం ఇవన్నీ ఉంటారో వాళ్ళందరూ పేదవాళ్ళు. యాక్చువల్లీ పెట్టేవాడు ధనవంతుడా? దాచుకునేవాడు ధనవంతుడా? దేవుడు పెట్టేవాడా దాచుకునేవాడా? కాబట్టి ఆయన సంపత్తు కలిగిన వాడు, ధనవంతుడు. అందుకే సత్కార్యములు అను ధనమును సమకూర్చుకుని అన్నాడు. సత్కార్యాలనే ధనం. సత్కార్యాలు చేసేవాడు ధనవంతుడు. బైబిల్ భాషలో ఎవరు ధనవంతులు? సత్కార్యములు చేసేవాడు. బైబిల్ భాషలో ఎవరు దరిద్రుడు? సత్కార్యాలు చేయకుండా దాచుకునేవాడు దరిద్రుడు. తర్వాత ఇంకా కృపా సంపత్ అనే మాట మనకి రేరుగా వినిపించే పదాల్లో అదొకటి. నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసి. రక్షకులు అంటే న్యాయాధిపతులు. సో న్యాయాధిపతులని వారికి నియమించాడు కదా. 28. వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరల ద్రోహులు కాగా. చూడండి, వేడుకుంటారట, అయ్యో దేవా మమ్మల్ని క్షమించని.
దేవుడు న్యాయాధిపతులు పంపిస్తాడు. కొంచెం నెమ్మది వచ్చాక మళ్ళీ ఏం చేస్తారంట, మళ్ళీ ద్రోహులు అయిపోతారు. మళ్ళీ ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీద అధికారము చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించితివి. విసుగు పుట్టించిరి, దానివల్ల శ్రమల పాలు అయిరి. మరల నిన్ను వేడుకొనిరి. నీవు వారిని రక్షించితివి. మరల వారు నీకు ద్రోహులైరి. ఇది సైకిల్ అన్నమాట. నీకు వాళ్ళు విసుగు పుట్టిస్తారు, దానివల్ల శ్రమల పాలవుతారు, దానివల్ల మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, నిన్ను వేడుకుంటారు, నువ్వు మళ్ళీ వాళ్ళని ఏం చేసావు, రక్షించావు, వాళ్ళు మళ్ళీ నీకేమయ్యారు, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, శ్రమల పాలవుతారు, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, మొరపెడతారు, మళ్ళీ నువ్వేం చేస్తావు వాళ్ళని. ఇదే బతుకు అయిపోయింది. ఇదే పరిస్థితి. అలా 15 మంది న్యాయాధిపతులు, 15 మంది న్యాయాధిపతులు అంటే 15 తరాలు అనుకోండి, 15 జనరేషన్స్. అంటే ఒక్కొక్క న్యాయాధిపతి ఒక్కొక్క తరంలాగా మనం భావించుకుంటే అన్ని తరాలు, అన్ని జనరేషన్స్ దేవుడికి విసుగు పుట్టించారు. తర్వాత 29, నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును కదా. అండర్లైన్ చేయండి. నీ ఆజ్ఞలను విధులను ఒకరు ఆచరించిన ఎడల దానివల్ల వాడు బ్రతుకును కదా. వారు మరల నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచున్నట్లు నీవు వారి మీద సాక్ష్యము పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయములో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరుచుకొని నీ మాట వినకపోయిరి. కంప్లీట్గా పితరుల పాపాన్ని వీళ్ళేం చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు. ఇలా అయిపోయారు మా పితరులు, ఇలా చేశారు మా పితరులు నీకు, ఇంత ద్రోహం చేశారు మా పితరులు నీకు, నువ్వెంత మహోపకారాలు చేసినా వాళ్ళు గర్వించారు, మదించి నిన్ను త్రోసివేశారు, నీ ఆజ్ఞల్ని వినక, నీ మాటను వినక. 30, నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యము పలికితివి గాని వారు వినకపోయిరి. కాగా నీవు ఆయా దేశములలోనున్న జనుల చేతికి వారిని అప్పగించితివి. అయితే నీవు మహోపకారివై ఉండి, మళ్ళీ అంటాడు, నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయూ ఉంటివి. నీవు మహోపకారివి కాబట్టి ఇశ్రాయేలీయులను బొత్తిగా ఏం చేయలేదు. యాక్చువల్ చెప్పాలంటే 12 గోత్రాలని ఏం చేయాలన్నమాట, కంప్లీట్గా నాశనం చేయాలి. 12 గోత్రాలని నాశనం చేయాలి వాస్తవానికి చూసినట్లయితే. కానీ నువ్వేం చేసావు, వాళ్ళని బొత్తిగా నాశనం చేయలే. 12 గోత్రాల్లో 2 గోత్రాలను నువ్వేం చేసావు, కాపాడావు. 2 గోత్రాలని పట్టుకున్నావు, 2 గోత్రాలని విడిపించావు. 10 గోత్రాలు ఏమయ్యారు, అయిపోయింది. 10 గోత్రాలు అయిపోయారు. దేవుడు విడిచిపెట్టాడు ఆ 10 గోత్రాలని. 2 గోత్రాలను మాత్రమే పట్టుకున్నాడు. అంటే సమూల నాశనం. నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడవై ఉన్నావు. నిజముగా. ఇంత స్టోరీ విన్నాక తప్పకుండా దేవుడు ఎవరని అర్థమవుతుంది, దేవుడు కృపా కనికరములు గల దేవుడు. 9వ అధ్యాయం 32 నుంచి 37 దేవుని జోక్యం కొరకు ప్రార్థన. సో ఇప్పుడు వాళ్ళ ప్రార్థనలో స్టోరీ మొత్తం చెప్పారు వాళ్ళు. ఎక్కడి నుంచి, అబ్రహాం దగ్గర నుండి బబులోను చెరలో నుంచి విడిపించబడ్డారు కదా, అప్పటి వరకు స్టోరీ మొత్తం చెప్పారు.
ఇప్పుడు 32 నుంచి 37 ఏమంటున్నారంటే, ఇప్పుడు దయచేసి నీవు మమ్మల్ని విడిచిపెట్టద్దు, నువ్వు మా జీవితంలో నువ్వేం చేయి, జోక్యం చేసుకో. జోక్యం అంటే తెలుసు కదా, కలగజేసుకో. నువ్వు జోక్యం చేసుకో, మా జీవితంలో నువ్వు జోక్యం చేసుకో. కొన్ని బాగుండాలంటే వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవద్దు నువ్వు అంటాం కదా. వాళ్ళ విషయంలో నీకెందుకు, నువ్వు జోక్యం చేసుకోవద్దు, నువ్వు కలగజేసుకోవద్దు, నువ్వు వదిలేయి అని అంటాం. కొన్నిసార్లు భార్య భర్తలు మధ్య సమస్య రావడానికి తల్లిదండ్రులే కారణం అవుతారు. అప్పుడు మీరు జోక్యం చేసుకోవద్దు వాళ్ళ లైఫ్లో, ఎందుకు మీకెందుకు జోక్యం అంటాం. మీరు జోక్యం చేసుకోవడం వల్లే వాళ్ళు ఏమవుతున్నారు. చదుదాం 32 నుంచి 37 వరకు. చేసిన నిబంధనను నిలుపుచు కృపచూపునట్టి మహాపరాక్రమశాలివిని భయంకరుడవు నగు మా దేవా, అశ్షూరు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదికిని, మా రాజుల మీదికిని, ప్రధానుల మీదికిని, మా పితరుల మీదికిని, నీ జనులందరి మీదికిని వచ్చిన శ్రమ అంతయు నీ దృష్టికి అల్పముగా ఉండకుండును కాక. మా మీదికి వచ్చిన అంటే ఏంటి దాని అర్థం? మా మీదకి వచ్చిన శ్రమని నువ్వు అల్పముగా చూడొద్దు. నీ దృష్టికి అది అల్పమే, కానీ మాకది చాలా మోయలేని శ్రమ, కాబట్టి దాన్ని లైట్గా తీసుకోవద్దు దేవా అని రిక్వెస్ట్ చేస్తాను. నాకు వచ్చిన శ్రమ మేము మోయలేనిది, భరించలేనిది, అది అల్పమైంది కాదు, కానీ నీ దృష్టికి అల్పమైందే, నువ్వు అలా చూడొద్దు. మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడవే. అంటే మాకు ఇన్ని శ్రమలు వచ్చాయని మేము నిన్నేం చేయట్లేదు, నిన్ను బెలైన్ చేయట్లే. మాకు ఈ శ్రమలు రావడానికి కారణం మేమే, నువ్వు మాత్రం ఎవరివి? న్యాయస్థుడవి. అంటే నీ శిక్ష న్యాయమైంది, నీ పనిష్మెంటు న్యాయమైంది, నీ డిసిప్లైను న్యాయమైంది. నువ్వు మమ్మల్ని తరిమావంటే న్యాయం ఉంది, ఏది చేసినా న్యాయం. తర్వాత మా మీదికి వచ్చిన శ్రమలన్నిటి చూడగా నీవు న్యాయస్థుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులమైతివి. నువ్వు మాత్రం సత్యవంతుడివే దేవా, దుర్మార్గులైంది ఎవరిక్కడ? మేము. మా రాజులు కానీ, మా ప్రధానులు కానీ, మా యాజకులు కానీ, మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రం అనుసరించి నడవలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలనైనను వారు ఏం చేశారు? వినకపోయిరి. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించియుండి నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలు నడిచి మారు మనస్సు పొందరైరి. చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము, దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము. మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది. ఓకే, మేము పాపం చేసాం, దానికి నువ్వు అన్ని రాజులకి మమ్మల్ని దాసులుగా చేశావు. ఇప్పుడు ఆ భూమి యొక్క ఫలాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? నువ్వు ఎవరినైతే రాజులుగా నియమించావో అన్యుల్ని వాళ్ళు అనుభవిస్తున్నారు, ఎవరు కాదు. నువ్వు మాకిచ్చిన భూమిని మేము చేతులారా పాడు చేసుకున్నాం. నువ్వు మాకు అనుభవించండి అని ఇచ్చిన భూమిని మేము మా దుర్మార్గతతో దాన్ని కోల్పోయాం. ఇప్పుడు మా మీద అన్ని రాజులు అధికారం చేస్తున్నారు, వాళ్ళు ఈ భూమి యొక్క పంటను ఏం చేస్తున్నారు? మేము అనుభవించలేకపోతున్నాం. మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది విస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. ఏం చేయాలి ఇప్పుడు? దానికి నువ్వు జోక్యం చేసుకో. ఏం చేయాలి ఇప్పుడు? ప్లీజ్, నువ్వు ఇంటర్వ్యూ విన్నావు, మళ్ళీ మా లైఫ్లో, మళ్ళీ మా జీవితంలో నువ్వేం చేసుకో? జోక్యం కలుగు చేసుకో దేవా. నువ్వు జోక్యం చేసుకోకపోతే మా బతుకులు ఇంకా ఇలాగే ఉంటాయి.
సో దే ఆర్ ప్లీడింగ్ టు ఇంటర్వీన్ గాడ్స్ ఇంటర్వీన్. దేవుని యొక్క జోక్యం కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నమాట, ప్రార్థిస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు, దేవా జోక్యం చేసుకో అంటే. ఇప్పటివరకు దేవుడు ఎలా ఉన్నాడు అనమాట, సావండి మీ సావు మీరు సావండి అంతే. కొన్నిసార్లు మన పెద్దవాళ్ళు మన లైఫ్లో జోక్యం చేసుకున్నప్పుడు మనకు అర్థం కాదు, మనకి కొంచెం ఏదైనా ఇదైనప్పుడు అప్పుడు తెలుస్తుంది. అప్పుడు వెంటనే అత్తయ్య గారు మామయ్య గారు వస్తారు ఇంటికి, వాళ్ళు ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, వాళ్ళు పోయాక పెద్దవాళ్ళ ఉపయోగం ఉంటుంది. పెద్దవాళ్ళని ఎలా వాడుకోవాలో అలా వాడుకుని ఆ జ్ఞానం ఉండాలి మీకు. పెద్దవాళ్ళ దగ్గర ఎలా మన్ననలు పొందాలి, పెద్దవాళ్ళ దగ్గర ఎలాంటి మేలులు పొందాలి, కొంచెం వాళ్ళకి ఎలా కావాలో అలా చూసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళ ద్వారా మనకు ఏదో మేలు ఉంటుంది. ఇప్పుడు బెంగళూరులో అంతా కూడా ఉద్యోగాలు చేయాలంటే ఇద్దరు సంపాదిస్తే కానీ అవ్వదు. పిల్లల్ని వదిలి ఉద్యోగంకి వెళ్ళలేవు. అప్పుడు ఇంట్లో అత్తమావులు ఉంటే ఏం చేస్తారు, పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగంకి వెళ్ళచ్చు. అలా కాబట్టి అలా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం మంచిదా చెడ్డదా? ఏం మాట్లాడలేదు, మంచిదా. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మంచిది. ఒకవేళ మన పిల్లలు ఏమైనా తప్పు చేస్తున్నా పెద్దవాళ్ళు గద్దిస్తారు, హెచ్చరిస్తారు, కొంచెం మనకు ఒక ధైర్యం ఉంటుంది. రైట్, వాళ్ళ జోక్యం అవసరం. కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళ జోక్యం ఉండాలి. నువ్వెవరు మీరెవరు మా లైఫ్లో జోక్యం చేసుకోవడానికి అనొద్దండి ఎవరిని కూడా. స్టార్టింగ్లో ఇస్రాయేల్ కూడా దేవుని ఏమన్నారు, నీ జోక్యం మాకు అవసరం లేదు, మాకు రాజు ఉన్నాడు, అంతా మా రాజు చూసుకుంటాడు. ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చారు? జోక్యం చేసుకోదేవా, జోక్యం చేసుకోదేవా. ఆయన ఉన్నప్పుడు వాల్యూ తెలియలేదు, ఆయన విడిచిపెట్టాక ఇప్పుడు దాని వాల్యూ తెలిసింది. ఇప్పుడు ఏమంటున్నారు? జోక్యం చేసుకోదేవా. సో మనం కూడా ఇలా ఇశ్రాయేలీల యొక్క లైఫ్లో వాళ్ళకైన ఎక్స్పీరియన్సెస్ని బట్టి మనం పాఠంగా ఏం చేయాలన్నమాట, మన లైఫ్లో మనం అదే అంటారు కదా, అంతా కాలిపోయాక ఆకులు చేతులు కాలేక అలా అయిపోయింది ఇప్పుడు వీళ్ళ పరిస్థితి. దేవుని దగ్గరికి ఎప్పుడు వచ్చారు? చేతులు కాలేక ఆకులు పట్టుకునే పరిస్థితి వచ్చింది. మనం కూడా చేతులు కాలేంత వరకు ఆకులు పట్టుకో. ఆ పరిస్థితి రాకముందే మన లైఫ్లో ఎవ్రీడే ఎవరి జోక్యం ఉండాలి? దేవుని జోక్యం ఉండాలి. అందరికీ వచ్చేవారు మనం 10వ అధ్యాయం చదువుతాం.